మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి అంటే మనం ఇన్వెస్ట్మెంట్తో పాటు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడమే కాకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా అయితే చాలామంది ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ అలాగే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనకి బ్యాకప్ లాగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలాంటి సందర్భాలు వస్తాయో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు. సడన్గా జాబ్ నుంచి వెళ్ళిపోవడమో లేదు అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి హాస్పిటల్ పాలు అవ్వడము, అక్కడ హాస్పిటల్ నుంచి మనకి మనీ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోవడము, ఇలాంటి మనం చూస్తాం. అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎంతవరకు ఒక ఫ్యామిలీని కాపాడే అవకాశం ఉందంటారు? అది ఉండడం లాభమా నష్టమా సార్? ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ప్రపంచం అంతట్లో అందరికంటే ఎక్కువగా భూకంపాలు ఏ దేశంలో వస్తుందో తెలుసా? జపాన్లో. సో జపాన్లో ఒక కంపల్సరీగా ఒక రూల్ పెట్టుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఎవరికైతే అక్కడ ఒక సేఫ్టీ గురించి ఆలోచించాలి అంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే భూకంపము ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ నెలలో అయినా ఏ సంవత్సరం అయినా రావచ్చు. కంపల్సరీగా ప్రపంచం అంతట్లో ఎక్కువగా భూకంపాలు అక్కడే వస్తాయి. ఆ భూకంపంతో వాళ్ళు ఫ్రెండ్ అయిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ భూకంపం అనేది మన దేశానికైతే వదలదు. సో మనం ఏం చేద్దామంటే దానికి అనుకూలంగా ఎలాగైతే మన సేఫ్టీ కూడా ఉంటుందో ఆ సేఫ్టీ ప్రకారంగా మనము ఒక మంచి కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్లో ఉందామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంట్లో కూడా ఆ అపార్ట్మెంట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, ఎప్పుడన్నా కుప్పకూలిపోవచ్చు. అంటే అంత పెద్ద జోల్ట్, దాని అంటారు ట్రెమర్. అంటే ఒక మోర్ దెన్ 7 రిక్టర్ స్కేల్లో ఒకవేళ వస్తే మోర్ దెన్ 7 వస్తే నంబరు మొత్తము ధ్వంసం అనమాట, అంత సర్వనాశనమే. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రతి ఇంట్లో ఒకవేళ ఆ పైనుంచి ఆ స్లాబ్ అనేది కూలిందనుకోండి, కూలిపోతే అప్పుడు తలలు బద్దలవ్వకుండా మనము కూడా సేఫ్టీగా ఉండాలి అని చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రాంగ్ గట్టిగా అంటే కనీసం ఒక 1000 నుంచి 10,000 కేజీల బరువు దాని మీద పడ్డా కానీ అది విరగదు అని చెప్పే విధానంతో వాళ్ళు ఒక డైనింగ్ టేబుల్ని తయారు చేసుకొని ఇమ్మీడియట్గా భూకంపం రాగానే ఫస్ట్ దాని కిందికి వెళ్ళిపోతారు. దాన్ని అంటారు ప్లానింగ్. దాన్ని అంటారు యూ నీడ్ టు ఫోర్సీ ది ఆర్ వాట్ ఎవర్ ది ఫోర్త్ కమింగ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఏదైనా ఉంటుందో అలాంటి వచ్చే సిచ్యువేషన్లో నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఎలా సేఫ్గా ఉండాలి అంటే దాని కింద వెళ్ళి వాళ్ళు దాచుకుంటారు. ఆ టైంలో బిల్డింగ్ ఒకవేళ కుప్పకూలింది అనుకోండి, కొంచెం ఆసరాగా ఉంటుంది, కొంచెం స్కోప్ ఉంటుంది దట్ వాళ్ళు అక్కడ సేఫ్టీగా ఉండొచ్చు అని. మిగతా వాళ్ళైతే ఒకటేసారి కింద ఉన్న వాళ్ళు దూరం పారిపోతారు. కానీ ఎవరైతే పైన అంతస్తుల్లో ఉన్నారో వాళ్ళు అంత ఫాస్ట్గా పరిగెత్తలేరు. సో అక్కడ ఏం చేస్తారంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసము వెల్ ప్రిపేర్డ్ అయి ఉండాలి మనము. వర్స్ట్ కేస్ సినారియో అంటారు దాన్ని. సో ఇండియాలో భూకంపాలు అయితే ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం రావు. ఎప్పుడో ఒకప్పుడు వస్తాయేమో, బట్ రావద్దనే కోరుతాను. మొత్తం ప్రపంచంలో ఎవరికి రావద్దు ఆ పరిస్థితి. సో మనం ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే ఆలోచిస్తారు, బట్ ఆన్సర్ మాత్రం ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. కానీ మీరు అడిగిన ప్రశ్న ది మోస్ట్ టాప్ ప్రయారిటీ. ప్రతి మనిషికి జీవితంలో ఇది ఇంపార్టెంట్. అంటే మీరు ఇందాక అన్నారు జాబులో తీసివేయబడచ్చు ఆర్ బిజినెసే ఆగిపోవచ్చు. ఏదో ఒక పరిస్థితి చెప్పి రాదండి మీకు ముందు నుంచే. సడన్గా వచ్చింది అనుకోండి, ఒక ఎమర్జెన్సీ నెక్స్ట్ 3 months పడుతుందండి మీరు కోలుకోవడానికి, మీరు మళ్ళీ జాబ్లో వెళ్ళడానికి, బిజినెస్లో మళ్ళీ ఇన్కమ్ సంపాదించుకోవడానికి. ఆ 3 to 6 months మీరు ఎలా గడపాలి ఒకవేళ ప్లాన్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు? అప్పులు చేస్తారు. ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి 10,000, ₹1,00,000 అలా నెలలు గడుస్తూ ఉంటాయి. పిల్లల ఫీజు, ఇంటి రెంట్, కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవాలి అంటే అది కాస్త మీకు కొండలా తయారవుతుంది మీ అప్పు. సో ఆ అప్పుని చేసుకోకుండా మీరు ముందు నుంచే ప్లానింగ్ ఎలా చేస్తే మీరు సేఫ్ అవుతారు, చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసు, కానీ చేస్తే మీకు ఎన్ని లాభాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక మంచి డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను 1 by 1 మీకు చెప్పి వినిపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే నేను మీకు ఈ చార్ట్ కూడా నేను మీకు ఫోటో రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తా. సో ఎమర్జెన్సీ ఫండ్ అంటే అందరూ అడుగుతారు, సరే ఎమర్జెన్సీ ఫండ్ అన్నారు, మంచి విషయం చెప్పారు సార్, ఎంత దాచుకోవాలి? నేను ఎంత దాచుకోవాలి చెప్పండి. సో మీ శాలరీ ఏదైతే ఉంటుందో
అది 100% ప్రతి నెల వచ్చిన దాంట్లో నుంచి మీరు 100% ఒక 50,000 జీతం సంపాదిస్తే మీరు 50,000 దాచుకోగలుగుతారా? లేదే. మీరు ప్రతి నెల ఖర్చులు ఉంటాయి కదా. సో మీరేం చేస్తారంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 50,000 × 6 అంటే ఎంత అవుతుంది మీరు సేవ్ చేసుకోవడానికి? 3 లక్షల రూపాయలు. ఎందుకంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, 1 లక్ష నుంచి 2 లక్షలు మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది. 3వ లక్ష దేనికి పనికి వస్తుందంటే మీరు ఇమ్మీడియట్గా ఎనీ కైండ్ ఆఫ్ సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోవాల్సిన బాధ్యత కాబట్టి అది మీరు పెట్టుకోవాలి. సో 3 లక్షలు కనీసం ఉండాలి మీ దగ్గర. మీరు 10,000 సంపాదిస్తున్నారు నెలకి, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి, అది పక్కన పెడితే మినిమం 3 lakhs రూపీస్ మాత్రం యావరేజ్గా ప్రతి పర్సన్ ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోవాలి. సరే, నేను ఎలాగో అలా కష్టపడేసి ఆ 3 లక్షలు నేను సేవ్ చేసుకుంటాను సార్, నెలకు 5,000 10,000 నేను పక్కన పెట్టేసేసి 3 లక్షల దాకా నేను వస్తా. ఇప్పుడు ఈ 3 లక్షలు నేను ఎక్కడ దాచుకోను, ఎందుకంటే రిస్క్ వద్దు. మీరు ఎప్పుడైతే ఎమర్జెన్సీలో మీకు డబ్బులు కావాలంటే ఒక బటన్ నొక్కితే మీ చేతికి క్యాష్ వచ్చేయాలి, అవునా? సో మీరు ఏం చేయాలి అంటే నేను మీకు చెప్తాను. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీరు 3 చోట్లలో పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసే ముందు మీరు వాళ్ళని అడగాలి, ఏదైనా పెనాల్టీ ఛార్జ్ చేస్తారా, లేదంటే నేను అడిగినప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్తో సహా నాకు డబ్బులు ఇమీడియట్గా తిరిగి ఇచ్చేస్తారు, 3 lakhs ప్లస్ ఇంట్రెస్ట్, అదొకటి అడగండి. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మీరు ఈ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచే మీరు కడతారా ప్రీమియం, అది మీ చేతుల్లో ఉంది. లేదంటే సపరేట్గా దానికోసం ప్రీమియం డబ్బులు మీరు సేవ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. అండ్ ఎంత తీసుకోవాలి ఫుల్ ఫ్యామిలీ కోసం? సరే మేము ఇద్దరేమే ఉన్నాం, భార్య భర్త. ఓకే, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అమౌంట్ ఎంత కావాలి అంటే ఓన్లీ ఒక కపుల్ కోసం కనీసం ఒక 10 లక్షల రూపాయలు మీకు సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్లో. ఎవరికైతే ఫాదర్ మదర్ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు కనీసము 30 లక్షల సమ్ అష్యూర్డ్ అమౌంట్ తీసుకోవాలి. ఓకే, ఇది ఎమర్జెన్సీ ఫండ్లో భాగం. ఇది సెకండ్ ఆప్షన్. మూడో ఆప్షన్ చెప్తా. సార్ మేడం మీరందరూ కూడా కష్టపడడానికి ఇంట్లో నుంచి బయలుదేరతారు. అది బైక్లో బయలుదేరతారా, మెట్రో స్టేషన్కి వెళ్తారా, మీరు బస్సులో వెళ్తారా, ఆటోలో వెళ్తారా? థ్రెట్ అనేది, డేంజర్ అనేది, రిస్క్ అనేది ఇవన్నిట్లో ఉంది. సో ఎప్పుడన్నా ఏదన్నా జరిగి, అసలు జరగకూడదు, ఏదన్నా జరిగిందనుకోండి, సడన్గా మీరు ఫిజికల్లీ డిసేబుల్ అయిపోయారు, లేదంటే చనిపోయారు అనుకుందాం. ఆ టైంలో మీ ఫ్యామిలీకి ఆసరాగా ఉండేది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. దానికి మినిమము 20x ఆఫ్ యువర్ యాన్యువల్ సాలరీ. అంటే మీరు సంవత్సరానికి ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ సంవత్సరానికి సంపాదించే ఆ అమౌంట్ని ఇంటూ 20 times. అంటే మీరు ఒకవేళ 10 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తే ఇంటూ 20 అంటే దానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. 2 కోట్ల రూపాయల వర్త్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది మినిమం కంపల్సరీ. ఇకపోతే లాస్ట్ పాయింట్ చెప్తా శిరీష. నా ఇందులో మీరు ఏం చేయాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్తో సహా మీరు ఒక సంవత్సరానికో 2-3 సంవత్సరాలకో మీరు ఒక 3 లక్షల రూపాయలు సేవ్ చేసుకుంటారు. కానీ మీరు ఇంకా రాబోయే సంవత్సరాలు సంపాదిస్తూ ఉంటారు కదా, ఆ సంపాదనని కూడా ఎమర్జెన్సీ ఫండ్ 2 అని చెప్పేసి పెట్టేసి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే అబ్బా చూద్దాంలే అంటారు. ఎమర్జెన్సీ అంటేనే మీ మైండ్లో ఒక డేంజర్ అనేది ట్రిగర్ అవుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ 2లో మీరు ఏం చేయాలి అంటే అది మీరు ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేసుకోవడానికి పెట్టుబడి పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఈటీఎఫ్లో లేదా స్టాక్స్లో. ఇందులో మీరు ఏం చేయాలి అంటే మినిమం మీరు తీసుకోవాల్సింది దాదాపు ఒక 20% ఆఫ్ యువర్ మంత్లీ శాలరీని మీరు సేవ్ చేసుకోవాలి. అప్పుడే అది మీకు పనికి వస్తుంది. లేదంటారా, ఎమర్జెన్సీ పద్ధతిలో నేను చూశాను, ఎంతోమంది ఫ్రెండ్స్ వచ్చేసి డబ్బులు ఆ క్రైసిస్లో అడుగుతూ ఉంటారు శిరీష. బట్ ఐ ఫెల్ రియలీ బ్యాడ్. ఒక్కొక్కసారి మన దగ్గర కూడా ఆ డబ్బులు ఉండవు. అంటే మన ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనం తీసి ఇవ్వలేము, దాన్ని మనం వాడకూడదు. అది మర్చిపోండి, అది పెట్టేశారు, గతం గతః. కానీ ఎమర్జెన్సీ ఫండ్ లేని వాళ్ళ పరిస్థితి నాకు కాల్ చేసి ఎంతోమంది చెప్తుంటే కొంతమంది అయితే ఏడుస్తారు శిరీష. నిజంగా ఆ కష్టాలు నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. అంటే ఎన్బిఎఫ్సి అన్న ఒక బ్యాంక్ అన్న త్వరగా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు అనిపించింది ఆ టైంలో. బట్ ఎవరు రారు, ఎవరు మిమ్మల్ని కాపాడుకోలేరు. మిమ్మల్ని మీరే కాపాడుకోవడానికి ప్లానింగ్ చేయండి. డౌట్స్ ఉన్నాయా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.